హలో ఎవ్రీవన్. సుచిత్ర టు కోంపల్లి బిట్వీన్లో రాయచందాని మాల్ అని ప్లే ఏరియా ఉంది అక్కడ. ఇక్కడ ప్లే ఏరియాతో పాటు వేరే షాప్స్ కూడా అవైలబుల్ ఉండే, లైక్ మాన్యవార్, బీబా, కుషల్స్ అండ్ శ్రీకృష్ణ సిల్క్స్. అలా షాపింగ్ ప్లాన్ ఉంటే 1 వీకెండ్ అలా ప్లాన్ చేసుకుంటే షాపింగ్ అయిపోతుంది అండ్ ప్లే ఏరియాలో కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడే ఈ మాల్లో చెక్ ఇన్ ఎర్త్ అనేసి ఫస్ట్ క్రై లాగా చిన్న షాప్ ఉండే పిల్లల కోసం. సీజన్ చేంజ్ అవుతుంది కదా, స్వెట్ టీ షర్ట్స్, క్యాప్స్ అన్నీ అవైలబుల్ ఉండే. బట్ కంపారిటివ్లీ ఫస్ట్ క్రై ఇవి కొంచెం ప్రైజీ అనిపించినాయి నాకు పర్సనల్లీ. 1.5 to 2 year ఏజ్ పిల్లలకి స్వెట్ టీ షర్ట్ ఆప్షన్స్ కొంచెం తక్కువనే ఉన్నాయి. బేబీ గర్ల్స్కి ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే యూ కెన్ ట్రై. రాయచందాని మాల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఆ షాప్. మేము ఈరోజు స్పెషల్గా వచ్చింది ఈ ఆల్ ఆఫ్ గేమ్ ప్లే ఏరియా కోసమే. హాఫ్ ఆఫ్ ది ఫ్లోర్ మొత్తము ఈ ప్లే ఏరియానే ఉంది. ఇంకా మన ఆర్యన్ సార్ ఈ ప్లే ఏరియా అంతా నాదే, దీని ఓనర్ నేనే అన్నట్టు అటాక్ చేసేసిండు. మాకు హన్మకొండలో ఇలాంటి ప్లే ఏరియా ఏం లేదు, అందుకే వీడికి ఇదంతా కొత్తగా అనిపించిందేమో. చాలా బాగా ఎంజాయ్ చేసిండు. ఇక్కడ మనం గేమ్స్ అన్ని ఆడడానికి వాళ్ళు ఒక కార్డు ఇచ్చారు స్వాప్ చేయడానికి. అందులో మనం అమౌంట్ ఫిల్ చేయాలి. ఇన్ కేస్ మనం ఎక్స్ట్రా ఆడాలి అంటే మనం ఎక్స్ట్రా ఫిల్ చేసుకోవచ్చు. ఆ కార్డులో ఉన్న అమౌంట్కి 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఇన్ కేస్ మనం పే చేసిన అమౌంట్ మిగిలిపోతే నెక్స్ట్ టైం ఆడుకోవచ్చు. ఇదే ఆ ప్లే ఏరియా అంతా. ఒకప్పుడు కోంపల్లి, సుచిత్ర అంటే నా బీటెక్కే. షాపింగ్ అంటే అమీర్పేట్ జనరల్ బజార్. మూవీ అండ్ ఫుడ్ అంటే మై ఫ్రెండ్ సర్కిల్ అండ్ సినీ ప్లానెట్. ఇప్పటికీ నాకు మై ఫ్రెండ్ సర్కిల్ బటర్ నాన్ టేస్ట్ గుర్తుంది. ఇప్పుడు ఈ ఏరియాస్ అన్నీ చూస్తే నాకు నా బీటెక్ డేసే గుర్తొస్తాయి. ఒకప్పుడు ఎక్కడో ఒక మాల్ ఉండేది, ఇప్పుడు అడుగడుక్కి మాల్సే. ఒకప్పుడు అంటే ఎప్పుడో భూమి పుట్టినా అనుకోకండి. 2010 to 14 బ్యాచ్ నాది బీటెక్. ఇప్పుడు నా కొడుకు ఇదే ఏరియాలో ఉన్న ప్లే జోన్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. వీడు ఆ బాల్ సైజ్లో లేడు, ఆ బాల్ కావాలంటే ఆడుకోవడానికి. మాకెవ్వరికి ఇవ్వనని గోలా. వీడు అన్నిటికంటే ఎక్కువ ఎంజాయ్ చేసిన రైడ్ ఇదే. దీని మీద చాలాసేపు ఎంగేజ్ అయ్యిండు. మీకు వాడి ఫేస్లో ఎక్సైట్మెంట్ చూస్తేనే తెలిసిపోతుంది. వాడే హార్స్ని రైడ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోయిండు. ఇప్పుడు వీడికి 1.5 year. 3 year అబోవ్ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది నాకు పర్సనల్లీ. ఆ ఏజ్ పిల్లలకి ఆడుకోవడానికి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకు తెలియకుండానే హాఫ్ ఆఫ్ ది డే అక్కడే అయిపోతుంది పిల్లలతోటే. మంచిగా చిల్ అవ్వచ్చు. మాకు ఇక్కడ ప్లే ఏరియా లేదు కదా, అక్కడ వాడు అంత బాగా ఎంజాయ్ చేస్తుంటే నాకు మనుకు చాలా హ్యాపీ అనిపించింది. ఎస్పెషల్లీ మను. వీడి బాల్స్తో కూడా బాగానే ఎంజాయ్ చేసిండు. నేను ఇక్కడ గ్రీన్ మ్యాట్ చూపిస్తున్నా కదా, ఇక్కడ ఇట్లా స్వింగ్, స్లైడ్స్ ఇవి ఉండే. ఈ గ్రీన్ మ్యాట్ ఉన్న ప్లే ఏరియాలోకి మాత్రం ఓన్లీ 1 పేరెంట్నే అలౌ చేస్తున్నారు 1 kid తోటి. రీజన్ నాకు కూడా తెలీదు. నాకు అలా ఒక్కరినే అలాట్ చేయడం నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు ఈ గ్రీన్ మ్యాట్ మీద అలౌ చేసింది 1/2 hour మాత్రమే. వీడు ఈచ్ గేమ్ ఆడుతూ మనుని పిలుస్తూ ఉండే, గేమ్ ఆడుతున్నా అని చూపించడానికి. అలా ఒక 10 minutes దానికే సరిపోయింది. శశి స్లైడ్ చేపించడానికి ట్రై చేసింది పాపం. బట్ వీడు రివర్స్లో ఎక్కుతా అని స్లైడ్కి అసలు కోఆపరేట్ చేయలేదు. తిను అక్కడ వర్క్ చేసే అమ్మాయి వీడిని తీసుకొని వెళ్ళి స్లైడ్లోంచి బాల్స్లోకి రావడానికి ట్రై చేసింది. బట్ ఒకే స్లైడ్లో అడ్జస్ట్ అవ్వలేకపోయినరు. 2 different స్లైడ్స్ అవ్వడం వల్ల వీడిని సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. నాకు అది కొంచెం రిస్కీ అనిపించింది హ్యాండ్ మూమెంట్కి. సో ఇంకా లైట్ తీసుకొని డైరెక్ట్ బాల్స్లో వదిలేసినాం. వీడు ఆ బాల్స్లో మునిగిపోతూ ఉండే పాపం. ఇంకా ఈ గేమ్కి 80 rupees అనుకుంటా. మనం కార్డ్ స్వాప్ చేస్తే ఇది ఆన్ అవుతుంది. అది మంచిగా మూవ్ అవుతుండే. వీడి ఏజ్ పిల్లలకి ఇది బాగా సెట్ అవుతుంది అనిపించింది. వీడు అందులో కూర్చొని బాగానే ఎంజాయ్ చేసిండు. మిగతా గేమ్స్కి మనీ స్వాప్ చేయకుండా డైరెక్ట్ అందులో కూర్చోబెట్టినాం. వీటికి వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది. ఎందుకంటే వీడు ఎలాగో వాటిని ఆడలేడు. ఊరికే అందులో కూర్చోబెడితే స్టీరింగ్తో ఆడుకున్నాడు చాలాసేపు. చాలా డేస్ తర్వాత మను నాతో ఆర్యన్తో క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది. పిహెచ్డి వర్క్స్తో తన మధ్య చాలా బిజీ ఉండే. మా ఇద్దరికంటే మనునే ఎక్కువ ఎంజాయ్ చేసిండు ఆర్యన్తో. మేము వెళ్ళింది 2:30 to 5 గేమ్ జోన్కి. సరే ఎలాగో ఈవినింగ్ అయింది కదా, అక్కడే స్నాక్స్ తిందామని అక్కడ ఫుడ్ కోర్ట్ ఉంటే వెళ్ళినాము. ఫుడ్ అస్సలు బాగాలేకుండే. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు ఫుడ్. ఓన్లీ వీడి తినే ఫ్రెంచ్ ఫ్రై, అది కూడా అద్వైత కోసం అని తీసుకొని ఉండే. ఎట్లనో అదొక్కటే బాగుండే. అసలు దహీ పూరి లిటరల్లీ ఏది బాగాలేదు టేస్ట్. నాకు ఈవెన్ స్టమక్ అప్సెట్ కూడా అయింది. ఆ మాల్లో 2nd and 3rd floor ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మేబీ కొత్త మాల్ ఏమో. వాళ్ళు కూడా కొత్తగా స్టార్ట్ చేయడం వల్ల ఎందుకో ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు టేస్ట్. బట్ గేమ్ జోన్ మాత్రం చాలా బాగుండే. మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ కంటెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.